అట్లాగే ప్రజా సేవ చేయడానికి ఈరోజు రాజకీయాల్లో ఉన్నాము మేమంతా. ఆనాడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకే తీరు, ఈనాడు అధికారం లేనప్పుడు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే తీరులో ముందుకు వెళ్తున్నారు. అనగనగా ఒక స్కూల్ ఉంది, ఆ స్కూలు పేరు రప్పారప్ప స్కూల్. దాంట్లో గురువు వచ్చేసి జగన్మోహన్ గారు, నేను రెడ్డి అని పిలవను, జగన్మోహన్ గారు. అక్కడ స్టూడెంట్స్ అందరూ ఏమని చెప్తారంటే వాళ్ళ స్కూల్లో పెట్టుబడులే తిట్లు, మీరు ఎంత తిడితే అంత మీకు మంచిది, మీరు తిడితేనే మనకు ఓట్లు పడతాయి అనే భావనతో ముందుకు వెళ్తున్నారు. ఎంత తిడితే అంత, ఎవరు ఎక్కువ తిడితే వాళ్లకు నెక్స్ట్ సీట్లు వస్తాయి అనే భావనతో ముందుకు వెళ్తున్నారు అనుకుంటా నేను. జగన్మోహన్ రెడ్డి అని అనను కాబట్టి జగన్మోహన్ గారు మా నంద్యాల ఎన్నికల ముందు వచ్చినప్పుడు పాపం ఆయన స్క్రిప్ట్ లేదే చదవలేరన్నమాట. దాంట్లో ఇలా పేపర్ చూసుకుంటూ నా వెంట్రుక కూడా పీకలేరు అని అంటారు. అదేం పాండిత్యమో మరి, ఆ పాండిత్యాన్ని కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అని చూస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆల్రెడీ మీ వెంట్రుకలు పీకారు, ఇంకా బొచ్చు ఒకటే ఉంది అని నేను తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం, ఈరోజు మన దేశంలో అసలు ఒక సంస్కృతి ఉంది. ఏంటి, ప్రతి ఒక్క మహిళను ఒక ఆడబిడ్డగా చూస్తారు. అట్లాగే ఆది పరాశక్తిని పూజిస్తాము, గోమాతను దైవంగా భావిస్తాం. ఈరోజు మన రాష్ట్రం యొక్క గొప్పతనం భాగవతం రాసిన వారు ఇక్కడే, అట్లాగే అన్నమయ్య కీర్తనలు, అట్లాగే మొల్లా గారు తెలుగులో రచించిన రామాయణం, అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారు, ఎంతోమంది రచయితలు పోయెట్స్ ఉన్నారు. తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళి మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకే తెలియజేసేవారు ఇక్కడ ఉన్నారు. అంత చక్కటి భాషను ఈరోజు వీళ్ళు బూతులతో మహిళల్ని కించపరిచే విధంగా వాడుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఒకడేమో సజ్జల రామకృష్ణారెడ్డి అని ఉన్నారు, ఈ స్టూడెంటే, ఈ స్కూల్ సీనియర్ మోస్ట్ స్టూడెంటే. ఆయన అంటారు మహిళలందరూ మేమంతా పిశాచులమంట, శంకర జాతికి చెందిన వాళ్ళు అని అంటారు. అంటే మేము పిశాచులు అయితే మీ ఇంట్లో మహిళలు మరి ఏంటి? మా జాతి శంకర జాతి అయితే మరి మీ మహిళలు ఏ జాతికి చెందిన వాళ్ళు అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇంకొకడు అంటాడు అమరావతిలో ఉన్న మహిళలు అందరూ వేశ్యలు అని అంటారు. ఇదే మాట ఎవరైనా మీ తల్లిని కానీ చెల్లిని కానీ కూతుర్ని కానీ అంటే ఊరుకుంటారా? ఇంకొకడు అంటాడు పిహెచ్డీలు చేశాము అని, ఎక్కడెక్కడో తిరుపతి కడప అని చెప్పి పిహెచ్డీలు చేశావు అని మాట్లాడతారు. మొన్న నిరసన, శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మహిళల పైన బీర్ బాటిళ్ళు వేస్తారు. ఇదా రాజకీయం అంటే? మీరు మహిళల్ని కించపరిచే విధంగా రాజకీయం చెయ్యాలి అనుకుంటే అది మీకు ది డెడ్ ఎండ్ అని నేను చెప్పాను.